ప్రతిపక్ష హోదా కోసం ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంత రచ్చ చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ విషయంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. మొన్న మధ్య ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు కావాల్సిందే అంటే జగన్ని జర్మనీ పొమ్మని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తే లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థాంక్యూ. దానికి మన జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ ఎగతాళి చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఇదే రేంజ్లో ఇప్పుడు రెండు పక్షాల మధ్య ఫైట్ జరుగుతుంటే సీన్లోకి సడన్గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంటర్ అయి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా ఎడాపెడా వాయించేశారు. ప్రతిపక్ష హోదా కావాలా, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు జాగ్రత్త అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఒక పెద్ద లెటర్నే చదివి వినిపించారు. ఇంతకీ ఆ లెటర్లో ఏముంది? అసలు అయ్యన్న పాత్రుడు ఉన్నట్లుండి ఇంత డ్రాస్టిక్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? జగన్ నెక్స్ట్ ఏం చేసే ఛాన్స్ ఉంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే సిచ్యువేషన్లో పడిపోయింది. ఉన్న 11 మందితో ఊపుకుంటూ అసెంబ్లీకి వస్తే గత 5 ఏళ్లలో చంద్రబాబుని, టీడీపీని పెట్టిన టార్చర్ అంతా గుర్తుంచుకొని ఇప్పుడు కూటమి నేతలు చుక్కలు చూపిస్తారని భయపడడం వల్ల అసెంబ్లీకి రావడం మానేశారు. అయితే అసెంబ్లీకి రాకపోతే జనాలు కనిపించకుండా పోతామని ఇంకో భయం పట్టుకోవడంతో అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు. అలాంటి టైంలో జగన్కి వచ్చిన ఆలోచనే ప్రతిపక్ష హోదా. ఇప్పుడు వాళ్లకున్న 11 మంది బలంతో ఏమాత్రం సాధ్యం కాని ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ మెలిక పెడితే అటు జనాల్లో సింపతి, ఇటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుందని ఫిక్స్ అయ్యి దాన్ని తెర మీదకి తెచ్చారు. మీడియా మీటింగ్లు పెడుతూ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. ఇక మంగళవారం అసెంబ్లీ ముగిసిన తర్వాత మీడియా మీటింగ్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు. దీంతో మరి విసుగొచ్చిందో ఏమో స్పీకర్ అయ్యన్న పాత్రుడు బుధవారం అసెంబ్లీలో జగన్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఆయన ఒకప్పుడు ప్రతిపక్ష హోదా కోసం తనకి రాసిన లెటర్ నుంచి ఆ తర్వాత హైకోర్టులో వేసిన పిటిషన్ వరకు, ఇక ఆ తర్వాత మీడియా ముందు చెప్పిన అబద్ధాలు అన్నింటికీ ఒకేసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా లేదా అంటూ మొదట నాకు లేఖ రాశారు. నేను కుదరదన్నాను. వెంటనే హైకోర్టుకు వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని స్పీకర్ని ఆదేశించండి అని అడిగారు. కోర్టు ఇప్పటి వరకు ఈ కేసులో విచారణే చేయలేదు. కానీ జగన్ మాత్రం కోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చినట్లు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చినట్లు మీడియా ముందు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే వాటన్నింటికి ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నా, ఇకపై ఇలాంటి అబద్ధాలను సహించేది లేదు అంటూ ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. దీనికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన కామెంట్స్ని గుర్తు చేశారు అయ్యన్న పాత్రుడు. జూన్ 20, 2019న ఇదే సభలో ప్రసంగిస్తూ జగన్ చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడుకు 23 మంది సభ్యులున్నారు. ఆయన వద్ద నుంచి 5గురిని లాగేస్తే ఆయనకు మిగిలేది 17 మంది. అప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన ఇదే హౌస్లో చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే 10% సంఖ్యాబలం ఉండాలని ఆయనే చెప్పారు. ఆయన కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కరెక్ట్ కాదు. రాజ్యాంగం, సభా నిబంధనల ప్రకారం స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా ఉల్లంఘన కిందకు వస్తుంది. అయినా జగన్ని ఇప్పటి వరకు సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రలాపనగా భావించి సభాపతి హోదాలో క్షమిస్తున్నా, కానీ ఇదే కంటిన్యూ అయితే మాత్రం నిర్ణయం యొక్క సభ్యులు తీసుకుంటారు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన అసలు ప్రతిపక్ష హోదా ఏ పార్టీకైనా ఎలా వస్తుందో కూడా క్లారిటీగా చెప్పారు. చట్టాలు, ఇంతకుముందు కోర్టు తీర్పులు అన్నింటి ఆధారంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని క్లియర్ కట్గా తేల్చి చెప్పేశారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం
మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. ఇదే విషయంలో ఇంతకు ముందు టీడీపీ లీడర్ సోమిరెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాల రెండో రోజే సభలో ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, చట్టంలో కానీ కోర్టు తీర్పులో కానీ ఏముంది, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎలాంటి రూల్స్ పాటిస్తారు అనే వివరాలు కూడా క్లియర్గా చెప్పారు. మన రాజ్యాంగంలోని రూల్స్ కూడా ఇదే చెబుతున్నాయి. నిజానికి 1977 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 నుంచి 221 వరకు ఉన్న రూల్స్లో రాష్ట్రాల శాసనసభలు, మండళ్ల నిర్వహణ, విధుల గురించి ప్రస్తావించినట్లే ఏదైనా చట్టసభలో అధికార పార్టీ, అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంటే అప్పట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు. ఇంకా మాట్లాడితే అప్పట్లో పెద్దగా దాని అవసరం కూడా రాలేదు. కానీ ఫస్ట్ టైం 1977లో కాంగ్రెస్ ఓడిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి చట్టబద్ధత కల్పించారు. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంట్ లేదా శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని స్పెషల్ సదుపాయాలు కూడా కల్పించారు. ఈ రూల్స్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులు ఉండాలి. ఈ లెక్కన ఇప్పుడున్న సభలో లోక్సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈ రూల్స్ ప్రకారమే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులు ఉండాలి. ఈ లెక్కన ఇప్పుడున్న సభల్లో లోక్సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈ రూల్ ప్రకారమే 2014, 2019లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2014లో కాంగ్రెస్కి 44 సీట్లే వచ్చాయి. 2019లో 52 సీట్లు వచ్చాయి. ఇవి 55 కంటే తక్కువే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దీని మీద రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కోర్టు కూడా కుదరదని చెప్పేసింది. దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, వైఎస్ఆర్సీపీకి 11, బీజేపీకి 8 స్థానాలు చొప్పున దక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఒక్కటిగా ఏర్పడే ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. దీంతో 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అయింది. కానీ రూల్స్ ప్రకారం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. దీనివల్లే అధికార పక్షం జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అయితే జగన్ ఇంతలా ప్రతిపక్ష హోదా కోసం పట్టుపట్టడంపై సోమిరెడ్డి ఇంకొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అదేంటంటే అసలు జగన్ ప్రతిపక్ష హోదా కావాలని కోరుకోవడానికి ఆ హోదా వల్ల వచ్చే ప్రివిలేజెస్ కోసమేనని ఆయన అన్నారు. మరి నిజంగా సోమిరెడ్డి చెప్పినట్లు ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడికి ఇన్ని ప్రివిలేజెస్ ఉంటాయా? అసలు సాధారణ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నాయకుడికి ఉండే తేడా ఏంటి? సౌకర్యాల్లో ఎలాంటి తేడాలు ఉంటాయి? ఒక్కసారి చూద్దాం. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ లీడర్కి, అంటే ఒకవేళ ప్రతిపక్ష హోదా వస్తే మన జగన్కి క్యాబినెట్ మంత్రితో సమానమైన హోదా లభిస్తుంది. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి, ఆ పార్టీలో ఉన్న సభ్యులకు వాళ్ళ సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు. బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీకి, ప్రతిపక్ష నాయకుడికి దాని బలం ఆధారంగానే టైం కేటాయిస్తారు. ఇలాంటి ప్రివిలేజెస్ కోసమే జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటున్నారనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో లేదా లేదో జగన్ స్వయంగా చెబితే తప్ప తెలిసే ఛాన్స్ లేదు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రెడీగా లేదని మాత్రం తేలిపోయింది. అలాగే జగన్ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో అసెంబ్లీకి రాకుండా ఉండిపోవాలని ఫిక్స్ అయినట్లు కూడా అర్థమవుతుంది. అంటే ఇక్కడ అటు ఇటుగా పిచ్చోళ్ళు జనాలన్నమాట. ఎవరైతే వైఎస్ఆర్సీపీని, ఆ పార్టీ ఎమ్మెల్యేలని నమ్మి వాళ్ళకి ఓట్లు వేసి తమ తరపున అసెంబ్లీలో వాయిస్ వినిపించి తమ సమస్యలను పరిష్కరించాలని పంపించిన జనాలు ఇక్కడ ఎర్రోళ్ళయ్యారన్నమాట. మరి మీరేమంటారు? జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా, లేదంటే అవసరం లేదంటారా? హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రానంటున్న జగన్ వాదన కరెక్టే అంటారా? ఈ ప్రాబ్లంకి ఏం చేస్తే సొల్యూషన్ దొరుకుతుందంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేవీకే సైనింగ్ ఆఫ్.